తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇది ఎలాగో హర్రర్ ఆ! మూవీ కాబట్టి ఆ! మనం కాస్త ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌కి వెళ్దాం. ఆ! మీ లైఫ్‌లో హారర్ మీరు ఎక్స్ నిజంగా ఆ సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేసారా? అంటే నేను దెయ్యమని అనట్లేదు. సమ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ గాని, సమ్ ఎనర్జీ ఏదో ఒక భయపడిన సందర్భం ఒక రూమ్‌లో ఉన్నప్పుడు ఏదైనా మీ మొత్తం లైఫ్‌లో ఈరోజు భయమేసింది అనే క్షణం ఏదన్నా ఉందా? లేదు సార్. అలాంటి లేదు. నేను అలాంటి పరిస్థితిలో ఉండను. నాకు హారర్ అంటే చాలా, చాలా, చాలా భయం. హ్మ్. నాకు ఎవరైనా కథలు చెప్తే నేను 'చంద్రముఖి' సినిమాలాగా నేనే అది ఆ క్యారెక్టర్ అన్నట్టు వెళ్ళిపోతాను నేను. హ్మ్. కొంచెం సైక్‌గా ఆలోచిస్తా. సో, హ్మ్. నేను అంత డీప్‌గా ఎళ్ళకూడదని నేను కొంచెం కట్ ఆఫ్ చేసేస్తాను. నాకు చాలా భయం. హారర్ సినిమాలు నేను చూసింది చిన్నప్పుడు ఒక 'చైల్డ్స్ ప్లే' అని ఒక సినిమా వచ్చింది. మీకు గుర్తుందో లేదో తెలీదు. అవును. అదొకటి, 'కాంజూరింగ్' ఒకటి. హ్మ్. అండ్ అది కూడా చీకట్లో చూడను. ప్రాపర్ మార్నింగ్ అయ్యుండాలి. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి, మీ టీవీ చుట్టూ ఆన్ అందరూ ఉండాలా? చేసి అందరూ మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలా. ఆ! నెక్స్ట్ వాళ్ళు చూసుండాలి ఆల్రెడీ సినిమా. హ్మ్. అంటే మాకు నెక్స్ట్ ఏమొస్తదని చెప్పాలా. హ్మ్. నాకు ఇలా జంప్ స్కేర్స్ అవన్నీ చాలా భయం. హ్మ్. ఇప్పుడు ఏమొస్తది చెప్పు అంటే, వాళ్ళు కూడా ఆట ఆడుకోవడానికి "ఏం లేదురా చూడు ఏం అవ్వదురా" అనేస్తారు. బట్ నేనంతే ఆ మూడ్‌లోనే చూస్తాను సార్. నాకు నా వల్ల గాదు ఇంత హారర్. భయపడే మీరు మమ్మల్ని అందరిని యెస్. భయపెడుతున్నారా? అది నాకు ఒక మంచి భలే అనిపించింది. సో, యాహ్! హారర్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం లేదు. బట్ చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. హ్మ్. అండ్ సినిమా చేస్తున్నప్పుడు కూడా షూటింగ్‌లో మన లైట్ క్రూ వాళ్ళుంటారు గదా! ఇలా సినిమా చేస్తుంటే వాళ్ళేదేదో కథలు చెప్పడం. అంటే హ్మ్. వాళ్ళ ఊర్లో ఇలా అయ్యేది. వాళ్ళ ఊర్లో ఏదో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. హ్మ్. చెట్టు మీదకొచ్చి అలా అలా ఏదో పాడుతూ ఉందంట. రోజు నైట్ ఒక అమ్మాయి. హ్మ్. ఇంకా యూజువల్ మనం గజ్జెల సౌండు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం. అది ఇట్ వాస్ గుడ్ ఫన్ టైమ్ పాస్ అప్పుడు. హ్మ్. కాకపోతే ఈ సినిమా షూట్‌లో నేను జెప్పాను. నేను ఒక్కరితో అయితే ఉండను. నాకేదో ఒక ఫీలింగ్ ఒస్తది అని అమ్మని తీసుకొచ్చా. ఓకే. చేసినప్పుడు భయం లేదు. కానీ చేసి ఇంటికెళ్ళాక కొంచెం బగ్ బగ్ బగ్‌మని ఉంటది. హ్మ్. సో, యాహ్!